ముఖ్యంగా మన నిత్యావసరాలుగా ఉపయోగించేటువంటి వస్తువులు లేదంటే కొన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ మిగతా ఎక్సెట్రా వస్తువులన్నిటి కానీ ఉపయోగించేటువంటి వస్తువులు ఏ వస్తువులకు ధరలు తగ్గుతాయి, ఏ వస్తువులకు ధరలు పెరుగుతాయి ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏ వస్తువులకు ఎంత మేరకు తగ్గుతాయి అనేటువంటి వివరాలకు సంబంధించి ముందుగా పెరిగేటువంటి వస్తువుల గురించి చూస్తే ఖరీదైనటువంటి వాచ్లు, ఆల్కహాల్, మద్యం వాటికి సంబంధించినటువంటి ధరలు ఈ బడ్జెట్ తర్వాత ప్రవేశపెట్టిన తర్వాత పెరుగుతాయి. తగ్గేటువంటి విషయాలు కనుక చూస్తే క్రీడా పరికరాలు, ఆట వస్తువులకు సంబంధించినటువంటి క్రీడా పరికరాలు ఇక నుంచి ఈ యొక్క బడ్జెట్ తర్వాత కొంచెం తగ్గుతాయి. అలాగే కాఫీ రోస్టింగ్, బ్రూయింగ్, వెండింగ్ మెషిన్లు వీటి ధరలు కూడా పెరుగుతాయి. లెదర్ వస్తువులు, లెదర్ చెప్పులు కానీ, లెదర్ బ్యాగ్స్ కానీ, లెదర్ కి సంబంధించిన ఐటమ్స్ ఏమైనా ఉంటాయో అవి తగ్గుతాయి. అలాగే వీడియో గేమ్స్ తయారీ విడిభాగాలు, ఇంట్లో వాడుకునేటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లలో వీడియో గేమ్స్ తయారీ విడిభాగాలు ఉంటాయిగా ఈ ధరలు కూడా పెరుగుతాయి. విమాన ఇంజిన్ సహా విడిభాగాలు ఈ ధరలు తగ్గుతాయి. అలాగే దిగుమతి చేసుకున్నటువంటి గొడుగులు, అంబరిల్లా, ఇప్పుడు మనకు దొరికేటువంటి అంబరిల్లా మన దగ్గర తయారైనటువంటి వాటిల్లో ఎలాంటి ఛార్జెస్ ఉండవు. కానీ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి గొడుగులు కొంత డిఫరెంట్ టైప్ ఆఫ్ అంబరిల్లాస్ ఉంటాయి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేవి, వీటి ధరలు పెరుగుతాయి. ఇక నుంచి గొడుగుల ధరలు కూడా విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. మైక్రోవేవ్ ఓవెన్స్ విడిభాగాలు దీని ధరలు ఇక నుంచి ఈ యొక్క బడ్జెట్ తర్వాత నుంచి భారీగా తగ్గేటువంటి అవకాశం ఉంది. అలాగే ఏటీఎం క్యాష్ డిస్పెన్సర్ మిషన్ దాని విడిభాగాలు ఇది దీంతో పెద్దగా మనకు ఉపయోగం లేదు, బట్ వీటి ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. అంటే మరి ఈ పెరిగినప్పుడు చార్జెస్ ఏమన్నా బ్యాంకులు ఎక్స్ట్రా పెంచుతాయా లేదా అనేది ఇంకా తెలియదు ప్రస్తుతానికి, బట్ వీటి ధరలు అయితే పెరుగుతున్నాయి. మిషన్స్ కి సంబంధించి ఇది బ్యాంక్ వాళ్ళు చూసుకుంటారు, మాకు సంబంధం లేదు. విదేశీ విద్య, నిన్న బడ్జెట్ లో ప్రధానమైనటువంటి అంశం విదేశీ విద్యకు సంబంధించి నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి అంశం. చాలా వరకు విదేశీ విద్య బయట దేశాలకు వెళ్లి చదువుకునేటువంటి విద్యార్థులకు రాయితీలను కనిపించింది. వీటి విదేశాలకు వెళ్లి చదువుకునేటువంటి విద్యార్థులకు చాలా లాభదాయకంగా మారనుంది బడ్జెట్. అలాగే విదేశీ ఫిల్మ్ యూనిట్ దిగుమతి చేసుకున్న ఫిల్మ్ ఎక్విప్మెంట్, విదేశాల నుంచి మనం తెచ్చుకునేటువంటి కెమెరాలు కానీ షూటింగ్ లో ఉపయోగించేటువంటి అనేక రకమైన వస్తువులు ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించిన అన్ని ధరలు కూడా ఇక పెరుగుతాయి. అలాగే విదేశీ పర్యాటక ప్యాకేజీలు, మనం ఇతర దేశాలకు ఏదైనా పర్యాటక ప్రదేశానికి చూడడానికి వెళ్ళినా లేకుంటే కాలక్షేపానికి కొద్ది రోజులు అక్కడికి ఒకేషన్కి వెళ్ళాలనుకుంటా కూడా దీని మీద ఉండేటువంటి ఛార్జెస్ ఇక నుంచి తగ్గుతాయి. అలాగే జూ దిగుమతి చేసుకునేటువంటి జంతువులు, పక్షులు, జూలోకి తెచ్చుకున్నటువంటి ఇతర దేశాల నుంచి తెచ్చుకున్నటువంటి జంతువులకు కూడా భారీగా ధరలు పెరుగుతాయి ఇక నుంచి.